సినిమా టికెట్ రేట్లు పెంపుదలపై హైకోర్టు ఆగ్రహం. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్ కు నోటీసులు అంట. ఈ ముచ్చటేందో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు అయితే సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడింది కాబట్టి ఒక ముచ్చట చెప్తారు. ఎందుకంటే ఈ రోజు దిల్ రాజు గారు ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఏంటంటే ఈ వీళ్ళు జీవోలు ఏ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా కూడా ఊకే పోయి సీఎం అడుక్కున్నాడు ఏంది, రేవంత్ రెడ్డి గారిని అడుక్కున్నాడు ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అడుక్కున్నారు. వాళ్ళని అడుగుడేంది, మనం ఒక పర్మనెంట్ జీవో తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి దిల్ రాజు గారు ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి రాగానే వీళ్ళందరూ కూడా పోయి మాకు ఒక పర్మనెంట్ జీవో కావాలి, మేము ఎంత చెత్త సినిమాలు ఎంత భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు తీసినా కూడా మాకు 800, 900, 1000 రూపాయలు అట్లనే ప్రీమియర్ షోకి ఇవన్నిటి కూడా రేట్లు పెంచాలి అని చెప్పి ఒక పర్మనెంట్ జీవో తెచ్చుకుంటారంట. ఇక తెచ్చుకున్నాక వీళ్ళు ఆగుతారా? లేదు, అడ్డు ఇష్టం ఉన్నట్టుగా సినిమాలు తీస్తారు, ఒక హద్దు అదుపు లేకుండా పోతుంది. అదంతా తీసుకొని జనాల పైన రుతుతారు. ఒకసారి హైకోర్టు ఏమన్నది ఒకసారి చూద్దాం. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్ కు హైకోర్టు సుమటోగా కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. గత ఆదేశాలను ధిక్కరిస్తూ మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై అడ్వకేట్ విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. హోంశాఖ అధికారులు గత ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని వాదించారు. మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్లు రేట్లు పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచిపెట్టారని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సివి ఆనంద్ కు హైకోర్టు కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారమే ధరల నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునేటప్పుడు 90 రోజుల ముందే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా మళ్లీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్ని చేసినా ఏం చేసినా కూడా తెలంగాణ హైకోర్టు ఏదైతే ఇస్తున్నదో దాన్నే వీళ్ళు ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఏమున్నదిలే, జనాలు కట్టేసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత లాగినా కూడా ఎవరు వచ్చి ప్రశ్నించారన్న యాంగిల్ లోనే వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇది చెప్పకుండా టికెట్లు వేస్తేనే హైకోర్టు అయితే గట్టే వీళ్ళకి క్లాస్ వీకింది. ఇప్పుడు వీళ్ళేమో మరి ఇది అయినానేమో మరి మేము ఈ లొల్లంటే ఎందుకు, మాకు ఒక పర్మనెంట్ జీవో తెచ్చుకుంటే అయిపోతాయి అని చెప్పి అనుకున్నట్టున్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటారు? ఎందుకంటే టికెట్ రేట్లు పెంచగానే చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఎవరు కూడా థియేటర్లకు పోతలేరు, దూరం అయిపోతా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇక పైరసీని ఎంకరేజ్ చేయమంటే ఎందుకు చేయరండి? ఎవరైనా కూడా మీరు ఇష్టం ఉన్నట్టు గంతగానం టికెట్ రేట్లు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ మల్టీప్లెక్స్ లలో పోతే ఆడ అడ్డగోలు రేట్లు. ఎవరు పోతున్నారు? ఒకటి ఆలోచించండి, ఒకటి కామెంట్ లో పెట్టండి. మీరు ఇంత ప్రైస్ పెట్టి పోతే ఎవరు పోతున్నారు? మెయిన్ గా సినిమాలు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు 4, 5, 10 మంది పోవాలన్నా కూడా వేలల్లా దాక్కుతున్నది ఖాళీ టికెట్లకే. మళ్ళీ ఆడ పుసుక్కున పోయి నాకు పిల్లలు పోయి నాకు ఆకలి అవుతుంది పాప్కార్న్ కావాలనంటే ఇంకో 3-4 వేలు ఆడ తడిసి మోబడి అయిపోతుంది. ఇది నడుస్తున్నది ఈ రోజు. మరి ఇదంతా కూడా ఒక నియంత్రణకు రావాలి కదా. అది రాకుండా వీళ్ళు ఏంది మళ్ళీ పర్మనెంట్ జీవో కోసం ప్లాన్ చేస్తా ఉన్నారంట. మరి రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి వచ్చినాక ప్రొడ్యూసర్లు ఇంకా సినిమా పెద్దలు వీళ్ళందరూ కూడా పోయి మాట్లాడతారంట. మరి అప్పుడు ఏమైతే అనేది చూడాలి. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటారో చూడాలి. దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఒక ప్రీమియర్ షో ఇంకా ఈ టికెట్స్ హైక్ ఏదైతే ఉందో అది అట్లనే ఉండాలా, తగ్గాలా, పెరిగినా ఓకేనా అని మీరేమనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి.